ఢీ జోడీ సీజన్ 19కి ఇటీవలే శుభం కార్డు పడింది. హోరాహోరీగా సాగిన ఈ సీజన్ విజేతలుగా సూర్య మరియు హంస నిలిచారు. మనోజ్ మాస్టర్ వీరికి కొరియోగ్రాఫర్గా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ ఎలా ముగిసిందో కొత్త సీజన్కి శ్రీకారం చుట్టేశారు. T20 కాన్సెప్ట్ ప్రోమోని తాజాగా వదిలారు. ఈ సీజన్లో కొన్ని మార్పులు చేశారు. అలానే కంటెస్టెంట్లుగా సెలబ్రిటీల్ని తీసుకున్నారు. ఈ వివరాలు చూద్దాం. T20 ఇది సార్ మా బ్రాండు అనే ట్యాగ్తో కొత్త ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఈ సీజన్ కి కూడా యాంకర్ గా నందు కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజనే చాలా స్పెషల్ గా ఉండబోతుందంటూ నందు చెప్పుకొచ్చారు. డి కొత్త సీజన్ లో అభి, సుష్మిత, అన్షురెడ్డి, జతిన్, భూమిక, పండు, రాజు, మణికంఠ, పల్సర్ బైక్ ఝాన్సీ, జాను లిరిల్, రాజానందిని కంటెస్టెంట్స్ గా పోటీ పడుతున్నారు. ఇందులో దాదాపు సగం మంది గతంలో ఢీ షోలో పార్టిసిపేట్ చేసిన వారే కావడం విశేషం. ఇక మిగిలిన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు. ఇక జడ్జిల విషయంలో కూడా మార్పులు జరిగాయి. గత సీజన్ కి గణేష్ మాస్టర్, విజయ్ పిన్ని, హన్సిక జడ్జిలుగా ఉన్నారు. ఇక ఈ సీజన్ కి హన్సికను తప్పించి రెజినాని రప్పిస్తున్నారు. అలానే గణేష్ మాస్టర్ కూడా లేరు. విజయ్ పిన్ని మాత్రం కొనసాగుతున్నారు. ఈ బుధవారం రాత్రి 9:30 గంటలకి కొత్త సీజన్ లాంచ్ కాబోతుంది. అయితే ఈ ప్రోమోని చూసిన ఆడియన్స్ మాత్రం కాస్త హట్ అవుతున్నారు. ఎందుకంటే యాంకర్ ప్రదీప్ మళ్లీ షోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అలానే సుడిగాలి సుధీర్, రష్మి జోడి ఒకవైపు, హైపర్ ఆది, దీపికా పిల్లి మరోవైపు. ఇక జడ్జిలుగా శేఖర్ మాస్టర్, హీరోయిన్ ప్రియమణి, పూర్ణలు కావాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అవేమీ లేకుండా మళ్లీ నందునే యాంకర్ కావడంతో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తమ్నైల్ పై హైపర్ ఆది, యాంకర్ సౌమ్యారావు కూడా ఉన్నారు. కానీ ప్రోమోలో మాత్రం కనిపించలేదు. ఇక కంటెస్టెంట్ల విషయంలో కూడా హట్ అవుతున్నారు. అసలు మళ్లీ జాను లిరిల్ ని ఎందుకు తీసుకున్నారంటూ ఫైర్ అవుతున్నారు. అలానే పల్సర్ బైక్ ఝాన్సీ కూడా షోకి వేస్ట్ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సీరియల్ నటి అన్షురెడ్డి కూడా కంటెస్టెంట్ గా ఉంది. మరి అన్షు ఈ డాన్సర్లను తట్టుకుని ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. మరి కొత్త సీజన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్రోమో నందు ఎంట్రీతో మొదలవుతుంది. కంటెస్టెంట్ రాజు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగా అందుకు జడ్జ్ రెజీనా కింగ్ సైజ్ పర్ఫార్మెన్స్ అంటూ మురిసిపోతుంది. తర్వాత హైపర్ ఆది ఎంట్రీ అయ్యి తనదైన కామెడీ పంచులు వేస్తాడు. ఆది మధ్యలో యాంకర్ సౌమ్య వచ్చి ఆది మీద పంచులు వేస్తుంది. జతిన్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఆది, సౌమ్య, నందు చిట్టీలతో ఒక గేమ్ ఆడటం, సౌమ్యకు వచ్చిన చిట్టీలో ఆ పేరుని ఆది గడ్డ అని చదవడం, ఆది గడ్డ కాదు అడ్డగాడిద అని షోలో నవ్వులు పూయించింది. తర్వాత మణికంఠ పర్ఫార్మెన్స్ చేయడం, జడ్జెస్ లారెన్స్ లాగా చేశామని మెచ్చుకోవడం, అభి, సుష్మిత, అన్షురెడ్డి, భూమిక, పండు, పల్సర్ బైక్ ఝాన్సీ, జాను లిరిల్, రాజానందిని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, లాస్ట్లో నందు తన పర్ఫార్మెన్స్ తో శంకర్ నేను పూరిస్తా అని చెప్పడం ప్రోమో ఎంటర్టైన్మెంట్ గా సాగిందని చెప్పొచ్చు. అదేవిధంగా పాత వాళ్ళు లేకపోవడం వల్ల మరీ అంతగా లేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.